మొత్తం 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి. ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్కు చైర్మన్ పదవి దక్కింది. 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఒక కార్పొరేషన్కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించారు. ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి హై ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం పదవుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 పదవి కేటాయించారు. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ హజీజ్, శాప్ చైర్మన్ గా రవి నాయుడు, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు, ట్రైకార్ చైర్మన్ గా శ్రీనివాసులు, ఏపీఐఐసి చైర్మన్ గా మంతెన రామరాజులను నియమించింది.